నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాంగదరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచారదేవోభవ. సార్, చాలామంది కొంతమంది ఇంటి ముందు గుర్రం నాడ ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారు. అది నరదిష్టగా లేకపోతే అసలు కారణం కూడా నాకు సరిగ్గా తెలియదు. మీరు చెప్పండి, అసలు దాని విశిష్టత ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి? గుర్రం నాడ అంటే కొన్ని సందర్భాల్లో నిరోధించేది అని అర్థం. మరి నిరోధించేదాన్ని గుర్రానికి ఎందుకు కాళ్ళలో పెడతారు? దానికి ఆ గుర్రం గుర్రానికి కాళ్ళకి వేయడం వల్ల కాళ్ళకి మరి దానికి సౌకర్యాన్ని ఇస్తూ అసౌకర్యాన్ని నిరోధించేదని అర్థం. ఆ నాడాలు వేస్తే గుర్రం బాగా వేగంగా పరిగెత్తుంది. దాని షూలు అవి, చెప్పులు అని చెప్పొచ్చు, షూలు అని చెప్పొచ్చు. ఆ గుర్రం నాడాన్ని అరిగిన దాన్ని గుర్రానికి బాగా అరిగిపోయిన తర్వాత తీసేస్తారు. దాన్ని తీసుకొచ్చి షాపుల్లోనూ ఇంటిలోనూ బిజినెస్ ప్లేస్లోనూ పెడతారు. యూ షేప్లో ఇలా పెడతారు. ఇలా పెట్టాల్సి కూడా ఇలాగే, ఇలా పెట్టాలి, ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు. యూ షేప్లో పెట్టాలి, యూ షేప్లో కిందికి పెట్టాలి. ఈ నాడ అంటే మన తమిళనాడులో లాడం అంటారు దాన్ని. లాడం అంటే బేడీలు అని అర్థం. మన చేతికి వేసే బేడీలు కూడా ఆ లాడం అంటే బేడీలు వేయరా అన్నట్టు లెక్క. లాడం పోడు అంటే బేడీలు వేయను. దాన్ని నిరోధించేది అంటే బంధించేసేదని అర్థం. దేన్ని బంధిస్తుంది? మన వైపు సమస్యలు రాకుండా ఆ సమస్యలను బంధిస్తుంది. ఆ ఒక బేడీలు లాంటిది అది. మరి దానికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గుర్రం నాడాకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఛాయా మార్తాండ సంభూతం శనేశ్వరుడు. మార్తాండుడు అంటే సూర్యుడు, ఛాయాదేవి ఆయన యొక్క భార్య. ఛాయాదేవికి సూర్యపుత్రుడే వాళ్ళిద్దరికి పుట్టినవాడే శనేశ్వరుడు. ఆమె అశ్వరూపంలో గుర్రం రూపంలో ఉన్నప్పుడు వాళ్ళ తల్లి, ఈయన వాళ్ళ తల్లికి సేవ చేయడానికి ఒక నాడా రూపంలో వెళ్ళాడు శనేశ్వరుడు. ఆయన మాతృభక్తి ఎక్కువ ఆయనకి. అంటే తల్లికి తను ఒక చెప్పు అయ్యాడు ఆయన. మామూలు జ్యోతిషంలో చెప్పులు అంటే శనేశ్వరుడు అని చెప్తాం మనం. చెప్పుతో ఎవరైనా కొడితే కూడా దరిద్రము అంటారు. శనేశ్వరుడు యొక్క కారకత్వం చెప్పు. ఈయన ఆ తల్లికి పాదరక్షగా వెళ్ళాడు. అప్పుడు ఆమె చాలా సంతోషపడింది. అద్భుతమైన కుమారుని మనము అంటే ఇనుముకు కూడా శనేశ్వరుడే కారకుడు. ఆ అరిగిన నాడని ఎవరైతే ఈ విధంగా ఉపయోగిస్తారో వాళ్ళ ఇంటికి ఎటువంటి దరిద్రాలు రావు అని ఆయన వరం ఇచ్చాడని ఒక మాట ఉంది శని భగవాన్ వారు. అది కొంతమంది నల్ల గుర్రం నాడ తెచ్చుకుంటే అద్భుతమైన ఫలితం అన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది నల్ల గుర్రాలు పుట్టవు కదా, కష్టం. గుర్రం నాడ తెచ్చుకోవచ్చు. ఇది నార్త్ ఇండియన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, మనకి కొంచెం తక్కువ. నార్త్ ఇండియన్స్ బాగా నమ్ముతారు, వాళ్ళంతా కూడా బాగానే ఉంటారు. ఎక్కడ వాళ్ళకు కుటుంబ గొడవలు లేదు, వాళ్ళలో ప్రేమ వివాహాలు ఇంత ఏముండవు. పెళ్ళిళ్ళ కోసం పెళ్లి చూపులు కూడా చూడరు వాళ్ళు. అసలు పుట్టగానే పెళ్లి చేస్తారు వాళ్ళు. అబ్బాయికి ఆదాయం చూపిస్తారు, పెళ్ళిడికి వచ్చినాక కాపురం పెట్టిస్తారు. చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. వాళ్ళకు అమ్మాయిని ఎత్తుక్కునే పనే ఉండదు. వీళ్ళు ప్రేమించడం కానీ అమ్మాయి ప్రేమించడం ఏమి ఉండవు. వాళ్ళన్నిటినీ బంధించేస్తారు. ఈ నాడ అనేది వాళ్ళ అభివృద్ధికి సంపదకు తార్కాణం అని చెప్పచ్చు. వాళ్ళు అడిగితే నవ్వుతారు, ఏమో పెద్దవాళ్ళు చెప్పారు పెట్టుకున్నాడు, ఎవరికి ఆ సీక్రెట్స్ చెప్పరు. ఇప్పుడు ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పారు, పెట్టుకుంటున్నాం, ఫాలో అవుతున్నాం అంతే. వెనక ఉన్న రహస్యాలు ఏమి తెలియవు ఎవరికి. అందుకే రహస్యం అని చెప్తున్నాను. మరి ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఇంకా అద్భుతంగా వివరణ నేను ఇస్తాను. అదేంటంటే ఇప్పుడు ఈ వైనాశికము నిర్జీవం అనేది మేము చెప్తాం. వైనాశికము వినాశనము నిర్జీవం అని చెప్తాం. నిర్జీవం సూర్యకాంతి జ్యోతిష్ శాస్త్రంలో ఒక నక్షత్రం పైన పడదు. ప్రతి ఒక్కరి జాతకంలో 27 నక్షత్రాలు ఉంటే ఒక నక్షత్రం పైన మాత్రం సూర్యకాంతి పడదు. 26 నక్షత్రాల పైన పడుతుంది. 27 నక్షత్రాలు ఏ నక్షత్రం పైన పడదో అది నిర్జీవ నక్షత్రం. అంటే కాంతి పడినప్పుడు అది నిర్జీవం అయిపోతుంది. ఆ నిర్జీవ నక్షత్రము ఏ రాశిలో ఉందో ఆ రాశ్యాధిపతి నిర్జీవం అయిపోతాడు. ఆ రాశ్యాధిపతి నుంచి ఫలితం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు నిర్జీవమైనాడు. శుక్రుడు నిర్జీవమైతే ఏమవుతుంది? పెండ్లి కాదు. శుక్రుడు అంటే భార్య, శుక్రుడు అంటే స్త్రీ. పెండ్లి అయ్యే వరకు తల్లి, చెల్లెలు, అక్క వీళ్ళు శుక్రుడు. పెండ్లి అయిన తర్వాత భార్య శుక్రుడు అవుతాడు. కాబట్టి
శుక్రుడు నిర్జీవమైన భార్య ఎలా వస్తుంది? రాదు. శుక్రుడు నిర్జీవమైనప్పుడు వశీకారం ఉండదు. అంటే సౌందర్యానికి కారకుడు శుక్రుడే. మరి శుక్ర కారకత్వాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ కూడా ఇతనికి అందవు. ఇప్పుడు గురువు నిర్జీవం అయితే డబ్బు రాదు, ధనకారకుడు. కుజుడు నిర్జీవం అయితే కోపం ఉండదు, లో బీపీ ఉంటుంది. ఇప్పుడు వాడు చూసి అన్నిటికీ భయపడిపోతాడు అంటూ ఉంటారు. శౌర్యానికి రక్తానికి ఆయనే. రక్తం ఫాస్ట్గా బ్రెయిన్కి అందితే కోపం వచ్చి వాళ్ళు పోతారు ముందుకి. అప్పుడు రక్తం పైకే బ్రెయిన్కే పోకుండా ఆర్డర్సే రాకపోతే నాకు వద్దు అని వీళ్ళే దూరంగా ఎక్కడో ఎవరో కొట్టుకుంటే వీళ్ళు తలపేసుకుని ఇస్తారు. బుధుడైతే బుద్ధికారకుడు, బుద్ధి సూక్ష్మత ఉండదు, లాజిక్ తెలియదు, తెలివితేటలు ఉండవు, అంటే సమయానుకూలంగా ప్రవర్తించారు. ఇట్లా ఉంటుంది. ఈ నిర్జీవ నక్షత్రాన్ని మేము గుర్తిస్తాం. ఆ నిర్జీవత్వాన్ని ఈ లాడం పోగొడుతుంది. 12 రాశులకు నిర్జీవత్వం ఉంది. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవుతుంది. ఆ నిర్జీవ రాశికి ఒక ఆలయము, ఒక దేవత ఉంటారు. ఆ దేవతకు ఆలయానికి దగ్గర దూరం వెళ్ళి రావాలి. అదే నిర్జీవ నక్షత్రం రోజు వెళ్ళి ఆరాధించాలి. అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. అలా అయినప్పుడు వీళ్ళు మేము పోలేమంటారు. నేను తమిళనాడులో చెప్తాను, వీళ్ళు తమిళే రాదు. కేరళలో చెప్తాను, మలయాళం రాదు. ఈ లాడా తీసి గడపలో ఆ నక్షత్రం రోజే పనులు వేయాలి. నిర్జీవ నక్షత్రం రోజు ఆ నిర్జీవత్వాన్ని ఏం చేయలేదు, బయట తన బంధించేస్తుంది. జనరల్గా అందరూ వేసేసుకుంటే పని చేయదు. తందృష్టపరంగా ఆ నిర్జీవ నక్షత్రం రోజు దీన్ని బంధించేయాలి. నిర్జీవత్వం పోవాలని చెప్తున్నాను. తర్వాత ఫలితాలు సూపర్గా ఉంటాయి. అదేవిధంగా అదే నిర్జీవ నక్షత్రం రోజు ఈ నాడ ఇక్కడ బంధించుకోవచ్చు. ఒక గుర్రానికి 4 నాడాలు తీయించి వీళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి 4 షూలు దానికి వేయచ్చు. అది వేసేవరకు వీళ్ళు చూడాలి దాన్ని, అప్పుడు అది పోతుంది. ఇప్పుడు సూర్యుడి భార్య ఛాయాదేవి. ఛాయ అంటే నీడ, నీడ అని అర్థం. ఆ ఛాయాదేవి పైన సూర్యుడి కాంతి పడలేదు. ఉషా అనే ఆమె ఆయన యొక్క భార్య. ఉషాదేవి యొక్క నీడ ఛాయాదేవి. కాంతి ఎక్కడ పడింది? ఉషాదేవి పైన పడింది. ఆమె నీడ ఛాయాదేవి అయింది. ఈమె పైన పడలేదు కాబట్టి ఈమె నల్లగా ఉంది. అర్థమైందా? ఇప్పుడు అంటే నిర్జీవంగా ఉంది. నీడ అనేది ప్రాణం ఉండదు కదా. నీడ పైన మనం పిన్నుతో గుర్తు వస్తుంది ప్రాణము. కాబట్టి ఇక్కడేమైంది? నిర్జీవత్వాన్ని, సూర్యకాంతి పడలేదు కదా, సూర్యకాంతి పడలేదు కాబట్టి నిర్జీవం. దాన్ని మళ్ళీ జీవం ఇచ్చేది ఇక్కడ ఈ నాడ అనే విధంగా ఇక్కడ పాయింట్. శనేశ్వరుడు అందుకు అక్కడ ఒక స్టోరీ ఉందిలేండి. వాళ్ళ తండ్రి పైన పగబట్టడానికి వీళ్ళ తల్లిని కాస్త కేవలంగా చూశాడు. ఇంకొక భార్యని అంటే సౌత్ తల్లిని బాగా చూశాడు. తన తల్లిని సక్రమంగా చూడలేదు, కేవలంగా చూశాడు అనే టైప్లో ఆయన శత్రుత్వం కడతాడు సూర్యుని పైన. అందుకే సూర్యగ్రహానికి అత్యంత దూరంలో శనేశ్వరుడు ఉంటాడు, చాలా దూరంలో ఉంటాడు. అందుకే 30 సంవత్సరాలు పడుతుంది ఆయన 360 డిగ్రీలు దాటేదానికి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 360 రోజులు పడుతుంది. సూర్యుడికి 30 సంవత్సరాలు పడుతుంది ఒక రౌండ్ వేయడానికి. ఇది హిస్టరీ, వెనుకున్న హిస్టరీ. కాబట్టి ఈ నాడాను మనం ఎప్పుడైతే నిర్జీవ నక్షత్రం రోజు కడతామో ఆ నిర్జీవత్వానికి సూర్యకాంతి ప్రసరిస్తుంది. గడపలో కదా పెడతాము, సూర్యకాంతి పడాల్సింది ఇంట్లో ముందు గడప నుంచి ఇంట్లోకే కదా. నిర్జీవత్వం ఎక్కడైతే ఏ నక్షత్రం రోజు అయితే పడలేదో ఆ నక్షత్రం రోజే దాన్ని అక్కడ పెట్టాలి. మరి ఈ నక్షత్రం ఏది అంటే ఎవరు వెతికే జాతరలో ఏ నక్షత్రం ఉంటుంది మీకు నాకు ఎలా తెలుస్తుంది? తత్ నిర్జీవత్వం పోయేసి జీవత్వం వస్తుంది. దాంతోపాటు అదే నక్షత్రం రోజు ఇంకొక నెల కూడా చేయొచ్చు, ప్రతి నెల వస్తుంది. అది గుర్రానికి నాడాలు కొట్టించి వీళ్ళ దగ్గరుండి అది స్పాన్సర్ చేయొచ్చు. తర్వాత వీళ్ళు చేసుకోగలిగితే ఆలయ పరిహారం చెప్తాం. ఆలయానికి వీళ్ళే వెళ్ళొచ్చు, నాడాన్ని వీళ్ళే కొట్టుకోవచ్చు, గుర్రానికి వీళ్ళే చేసుకోవచ్చు. ఇక్కడ మాకేదో అకౌంట్లో డబ్బులు వేసే దానికోసం ఏమైందో మాట్లాడడం లేదు. ఆ నక్షత్రం పరిశీలనకు మాత్రం మాకు జాతకం ఇవ్వండి మేము చెప్పలేము. 108 పాదాలు లేదని చెప్పొచ్చు. ఇది నాడా యొక్క ప్రత్యేకత. ఇదేమవుతుంది? అన్నింటినీ నిర్జీవత్వాన్ని ఇప్పుడు 8వ స్థానం నిర్జీవమైంది అనుకోండి. 8వ స్థానం నిర్జీవత ఏమైంది? ఆయుష్. స్త్రీకి అయితే 8వ స్థానం మంగళసూత్రం, పసుపు కుంకుమలు, భర్త యొక్క ఆయుష్. అప్పుడు భర్తకు ప్రమాదం కదా అర్థము. మరేం చేయాలి? ఆలయం ఎక్కడుంది దీనికి? తమిళనాడులో తిరుక్కడయ్యూరు అని ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో అభిరామి ఒక అమ్మవారు ఉంది. ఆమె పసుపు కుంకాలకు అధిదేవత, మంగళసూత్రానికి అధిదేవత. ఆ ఆలయంలో వెళ్ళి కుంకుమ తీసుకుని అమ్మవారు చూడగా పెట్టుకోవాలి. ఆ ఆలయంలో ముందర షాపులో పసుపు కొనుక్కోవాలి, ఒక బొందారం కొనుక్కోవాలి, నమస్కారం చేసుకొని రావాలి. అందరూ వెళ్ళగలరా? అభిరామి అనేవారు మంగళసూత్రానికి. ఆ 8వ స్థానం నిర్జీవం ఉన్న వాళ్ళకే చైన్ స్నాచింగ్లు జరుగుతాయి.
పుష్కరాల వెళ్ళి మునిగిలేసే కాడికి అది తేలిపేసి కొట్టుకొని పోతుంది మంగళసూత్రము. లేదు ఎవరైనా చైన్ స్నాచింగ్ చేస్తారు, లేదంటే కుటుంబ అవసరాలు పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు వచ్చి దాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుతో చూస్తారు. మంగళసూత్రం మార్వాడి చేతికి లేదా తాకట్టు వెళ్ళకూడదు. 8వ స్థానం నిర్జీవత్వం వల్లే మంగళసూత్రమే పైన మళ్ళీ మళ్ళీ చేయబెట్టాల్సి వస్తుంది. భర్తకు అభివృద్ధి రాదు, ఆటంకాలు జరుగుతుంటాయి. మరి ఇంత ప్రమాదం ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా. కాబట్టి ఆలయ పరిహారం అభిరామి అమ్మవారు, వ్యక్తిగత పరిహారం గుర్రం నాడ, ఏ నక్షత్రం రోజు చేసుకోవాలనేది ఇవి మేము చెప్పించేస్తాం. మేము వెళ్ళి పూజ చేసేది, డబ్బులు ఇస్తే మేము పూజలు చేసేది ఏముండదు. మేము ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఎలా వెళ్ళాలో చూపిస్తాం. వెళ్ళకపోతే మాకు సంబంధం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక విద్యార్థికి 4వ స్థానం శూన్యమైతే, నిర్జీవమైతే చదివే రాదు, చదువు రాదు, ఏడస్తాడు వాడు. ఇంకా జీవితంలో ఏదో ఎదుగుదల ఉంటుంది, అభివృద్ధి ఉండదు. ఆ స్థానం నిర్జీవం అని చెప్పాను, చాలా ప్రమాదం ఇది. దీని వెనక ఆలోచిస్తే 12 స్థానాల్లోనూ ఎక్కడ నిర్జీవమైతే అక్కడ అది అవుట్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోటు ఉంటుంది అంటారు కదా, ఆ నిర్జీవత్వం కాడే ఉంటుంది. దాన్ని వెలుగులోకి తెచ్చుకునేటువంటిదే గుర్రం నాడ యొక్క పరిహారం. జీవితానికి ఒక వెలుగు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇది కూడా నిజంగా మంచి పరిహారం సార్. ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు, ఇంట్లో ఎప్పుడు చూసినా అభివృద్ధి ఉండట్లేదు, ఎదుగుదల ఉండట్లేదు అనుకుంటామే, కానీ ఇదంతా డెప్త్గా ఆలోచించము. తెలియదు కదా, తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసిన రీసెర్చ్ వాటిని అప్లై చేసాం. లగ్నమే నిర్జీవం అవుతుంది కొంతమందికి, పుట్టిన లగ్నమే అయిపోతుంది. అది ఏ లగ్నం అని కావచ్చు, లగ్నమే నిర్జీవం అయినప్పుడు ఏది ఇంకా వాళ్ళు జీవితంతో వాళ్ళు నిత్యం ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్, బాధ బాధ బాధ, ఏడుపు దుఃఖం. నేను చెప్తే ఎవరు నా మాట వినరు, నా మాటకు విలువ లేదు, నేనేం చేసినా సక్సెస్ కాదు, నేను ఏ దేవుని మొక్కినా నాకు ఫలితం రాలేదు. రాదు. అసలు ఏ దేవుని మొక్కాలి, ఏ రోజు వెళ్ళాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, అది ఇక్కడ చెప్పిస్తాం. సింపుల్ అయిపోయింది. దానికి సర్కస్లో పైరవీలు ఏం లేవు. వెరీ ఈజీ పరిహారాలు మావైతే మాత్రం. ఓకే సార్, మంచి పరిహారం తెలియజేశారు. నమస్తే, ధన్యవాదాలు.